నిజంగా మీకు మంచి జరిగిందా? నిజంగా ఫలితం ఉంటుందా? భయమేసింది. నాకు అంతకుముందు కూడా అదే ఒక పెద్ద అద్భుతం అనుకుంటా నేను. ఎందుకంటే నాకిష్టం. నేను చేస్తా. నాకు ఏదైనా ఆయనే చూస్తారు. కొంతమంది ఇట్లా సెటైర్‌గా మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో. 7 శనివారాల వ్రతం గురించి ఇవాళ రేపు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే 7 శనివారాల వ్రతం నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది, అలాగే ఇప్పటికీ కూడా చాలామంది డౌట్స్ ఏదో ఒక వీడియో కింద కామెంట్ వస్తుందండి. ఏదో ఒక వీడియో అంటే అసలు దీనికి రిలేటెడ్ ఉండదు. వాళ్ళు ఆ వీడియో చూస్తారో మరేమో తెలీదు. దేనికో ఒక దీని కింద రిప్లై ఇస్తామనుకుంటారేమో కానీ ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. నిజంగా మీకు మంచి జరిగిందా అని కొంతమంది అడుగుతారు. నిజంగా ఫలితం ఉంటుందా అని కొంతమంది అడుగుతారు. సో మొత్తానికి అసలు ఇవాళ 7 శనివారాల వ్రతం గురించి, అలాగే నా జీవితంలో జరిగిన అద్భుతాల గురించి ఇవాళ వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. నేను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో చేశానండి. అంటే నాకు వ్రతం ఉంటుంది, ఇట్లా చేస్తారు అని చెప్పి ఆయన దాంట్లో చూడంగానే నాకు చాలా అనిపించింది అనమాట. అంతకుముందే మా కులదైవం వెంకటేశ్వర స్వామి. ఇంకా అత్తయ్యని అడిగితే ఏముందమ్మా, పూజ చేసుకుంటే తప్పేముంది, చేసుకో అన్నారు. ఇంకా ఆ టైంలో అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మంచి జ్యూస్ చెప్పారు ఎప్పుడు చేసుకోవాలి ఏంటనేది. చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మొదలుపెట్టినా కూడా నాకు ఏదో ఒకటి శుభమే జరిగిందండి. ఏదో ఒకటి. అందులో మేజర్గా ఒకటి చెప్తాను. 2 షేర్ చేస్తా, ఒకటి కాదు. ఒకటైతే మీ అందరికీ తెలుసు, నాకు కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పి సర్జరీ కూడా జరిగింది ఆ టైంలో. కొంతమంది అప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసేమో కానీ, ఆ టైంలో ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ నాకు ఇంకా స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఉంటే స్టంట్ వేసి అలా వదిలేశారు. ఒక 20 డేస్ 1 మంత్ తర్వాత స్టంట్ తీస్తామని చెప్పారనమాట. మాకు అంతకుముందే దర్శనానికి బుక్ అయి ఉన్నాయి. ఇంకా సరే బాగానే ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు దర్శనానికి లైన్లో నుంచున్నప్పుడు కూడా అసలు నాకు విపరీతంగా పెయిన్, అదొక టైపు చెప్పలేనమాట. నేను దర్శనానికి వెళ్ళగలుగుతానా అనిపించేంతగా బాధపడ్డా. ఇక ఎలాగోలా స్వామి దర్శనం ఇవ్వు స్వామి అని చెప్పి అట్లాగే వెళ్ళాను. రూమ్కి వచ్చినాక వాష్రూమ్కి వెళ్తే అండి మనకి అట్లా బ్లీడింగ్ టైప్ అనమాట. భయం వేసింది. నాకు అంతకుముందు కూడా సర్జరీ అయ్యి రెండోసారి సర్జరీ అప్పుడు, ఇది ఫస్ట్ టైం సర్జరీ అయినప్పుడు సీరియస్ అయిందనమాట. నాకు ఆ పోస్ట్ సర్జరీ చాలా ప్రాబ్లం అయింది. నేను ఒక 10 డేస్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఉన్నాను అనమాట. అట్లా భయం వేసింది నాకు. మాకు మామూలుగా అయితే ట్రిప్ ఉంది అటు నుంచి అటు, ఇంకా అన్నీ చూడాలనుకున్నాం కానీ వచ్చేసాం. రాగానే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేసి చూసి స్టోన్స్ లేవమ్మా అని అన్నారు. ఇంకేం కావాలి చెప్పండి. అక్కడికక్కడ ఇక ఆ నమ్మకంతో ఇంకా నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదండి. ఇంకా నాకు ఏదైనా ఆయనే చూస్తారు. ఆయన నాకు ఒక పని అప్పచెప్పారు అంటే అందులో నాకు మంచి ఉంటేనే అది నేను చేస్తున్నాను. ఒకవేళ దానివల్ల నాకు ఏదైనా లాస్ అయినా కూడా ఓహో ఇది నేను పూర్వం చేసుకున్న దానికి కర్మ అట్లా తొలగిస్తున్నాడు కాబోలు, ఇట్లా అనుకుని అలా ముందుకెళ్తూ ఉంటాను. రీసెంట్గా మొన్న చేసుకున్నప్పుడు 6వ సారి అనుకుంటా మొన్న చేసింది. మొన్న చేసుకున్నప్పుడు సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ అప్పుడే సంజన బొటిక్ స్టార్ట్ చేసింది కదండి. ఎవరితోటైతే పార్ట్నర్షిప్ ఉందో ఫస్ట్ వీక్ అప్పుడు తనతోటి కలిసాం. మళ్ళా అనుకోకుండా మళ్ళీ ఉగాది రోజున మళ్ళీ నేను కలవడానికి వెళ్ళాను. పార్ట్నర్షిప్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఇట్లా అనుకోకుండా జరిగిన మిరాకిల్ అండి ఇది. అసలు మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పట్లో సంజనాకి బొటిక్ పెట్టిద్దాము అనే ఆలోచన అయితే లేదు.
అంటే తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది కనుక బొటిక్ అయితే పెడతది. కానీ ఇంత ఫాస్ట్‌గా అనేదైతే లేదు. సో, మేమేమనుకున్నామంటే మనకసలు మైండ్‌లో లేనిది అవకాశం వచ్చింది అంటే అందులో తనకి మంచుంది. ముందుకెళ్ళాలి అంతే ఇంక. అది మనం అనుకున్నది కాదు. ఆయన పంపించింది ఎళ్ళిపోవాలి అంతే. ఇంక గుడ్డిగా. దానివలన లాభమా, లాసా, క్యాలిక్యులేషన్స్‌కి ఏముండవు. ఎళ్ళిపోవటమే ఇంక అంతే. బ్లైండ్‌గా ఎళ్ళిపోవటం అనమాట. అట్లా సంజనాదయింది. ఏడో వారం అయ్యే లోపల ఇంకొక మిరాకిల్ జరిగిందండి. అంటే ఇది నేను ఇప్పుడైతే మీకు చెప్పను. ఫ్యూచర్‌లో షేర్ చేస్తాను. అంటే ఒకదానికి కంక్లూజన్ అనమాట. అదిప్పుడు చెప్పేది కాదు. నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఫ్యూచర్‌లో. మీకు చెప్పకుండా ఎలా ఉంటానో. అలా స్వామిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ లోటు ఉండదండి. అంటే ప్రతిదీ డబ్బు విషయంలోనో ఇవాళ మనకి ధనం గావాలి, బంగారం గావాలి, అది గావాలి, ఇది గావాలని చెప్పి ఆశపడితే అదొస్తేనే మన పనైనట్టు కాదండి. మనం అసలు వాస్తవంగా నేనేమనుకుంటానంటే, మనం ఆ పూజ చేయగలుగుతున్నాము అంటేనే అదే ఒక పెద్ద అద్భుతం అనుకుంటా నేను. ఎందుకంటే మనం చేస్తున్నాము అంటే మన కర్మలు తొలగటం కోసమే మనం చేస్తాం. అది అది భాగ్యం అని నేను అనుకుంటాను. సో, ఇట్లా చెప్పుకుంటా పోతే అండి చాలా ఉన్నాయి. ఆహ్, ఇది అదే అనిపిస్తది ఇంకెక్కువ చెప్పానంటే. మెయిన్ ఎందుకో ఇవాళ నేను శనివారం పూజ చేసుకున్నాను మార్నింగు. చేసుకున్న దగ్గర నుంచి నాకు మార్నింగ్ నుంచి చెప్పాలి, అందరికి చెప్పాలి, చెప్పాలి అని ఎందుకో అనిపిచ్చింది. పూజ చేసుకునేటప్పుడే నాకు ఆ మైండ్‌లో ఆలోచనొచ్చింది. ఇవాళ సాటర్‌డే రోజునే ఈ వీడియో షూట్ చేస్తున్నా. మరి పోస్ట్ సండే చేస్తానో, మండే చేస్తానో తెలీదు గానీ షూట్ అయితే సాటర్‌డే రోజు చేస్తానండి. సాటర్‌డే 13 జూన్ టైం అది. చెప్పాలనిపించింది. ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలామందికేంటంటే అసలు పూజ మొదలుపెట్టక ముందే 36 డౌట్‌లొస్తాయన్నమాట. మీరు ఎవరిదైతే వీడియో చూస్తున్నారో నాదని కాదు. 10 వీడియోలు చూడొద్దు, 10 మంది గురువులని అడగొద్దు, 10 రకాలుగా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మీరెవ్వరిదైతే వీడియో చూస్తున్నారో లేకపోతే ఎవరిదన్నా ఒక గురువు గారిది పెట్టుకోండి వీడియో. దాన్ని పట్టి ఫాలో అవ్వండి. లేదంటే బుక్ కొనుక్కుంటారు కదా! ఆ బుక్‌లో ఉన్న పద్ధతిని ఫాలో అవ్వండి. ఇంకంతే. వెనక్కి తిరిగి చూసుకోవద్దు. మళ్ళా ఆళ్ళేదో అది చెప్పారు, ఈళ్ళేదో ఇది చెప్పారు. అసలు ఏమొద్దండి. 3 దీపాలు పెట్టాలా, 7 దీపాలు పెట్టాలా, 2 పెట్టాలా, అసలు ఇక్కడే ఆగిపోవద్దు. ముందైతే స్టార్ట్ చేసుకోండి. దీపాలంటారా, హ్మ్, నేను కుదిరితే 7 దీపాలు మాక్సిమం 7 దీపాలే పెడతానండి. నాకిష్టం. నేను చేస్తా. నాకు పూజ చేసే కాడికి ఓపికొస్తది. ఎక్కడ లేని ఓపిక. నేను చేసుకుంటా. ఒకవేళ మీకు టైం లేదు, మీరు ఆఫీస్ గోయింగ్, మీకసలు టైం లేదు, ఓపిక లేదు, మీ ఏజ్ దానికి సహకరించదు, ఇట్లా లేదు అంటే మీకు హ్మ్, అన్నీ సమకూర్చుకునే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు సింపుల్‌గా 2 దీపాలు పెట్టుకోండి. రెండిట్లోకే నూనె వడ్డించుకోండి, నువ్వుల నూనె. అలాగే ఒకవైపు 3, ఒకవైపు 4 ఒత్తులేసుకొని ఎలిగించుకోండి. తర్వాత ఆ దీపాల్ని మీరు సాయంత్రం మళ్ళీ తీసేసి ఫ్రెష్‌గా మామూలు దీపాలే పెట్టుకుంటాం మనం. తొక్కని ప్లేస్‌లో గానీ, పారే నీళ్ళల్లో గానీ ఎయండి. అక్కడికి దీపాల క్వెషన్ అయిపోయింది. కలశం పెట్టుకోవాలా. కలశం మీ ఇంట ఉంటే పెట్టుకోండి. కలశం పెట్టుకుంటే మంచిది. మనం ముక్కోటి దేవతల్ని ఆహ్వానిస్తాం కలశంలోకి గనక. కలశం పెట్టుకుంటే మంచిది ఉంటే గనక. ఆనవాయితీ. కలశం పెట్టుకోవడం పెద్ద పనైతే కాదు. దాని మీద పెట్టిన బ్లౌజ్ పీసు నేను అయితే మొన్న వేరే 3 టైమ్స్ నుంచి అదే బ్లౌజ్ పీసు ఒకటి పెట్టిన తర్వాత అదే వాడుతున్నానండి. పంతులు గారిని అడిగితే పర్లేదని చెప్పారు. కొబ్బరికాయ మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వంటల్లోకి అట్లా వాడకుండా వెజ్‌లోకి వాడుకోవచ్చు. లేదంటే ఇంత స్వీట్ చేసుకొని చక్కగా తినొచ్చు. లేదు మనకసలు ఇంట్లో కలగలిపైపోద్ది అనుకుంటే గుమ్మానికి కట్టుకోండి. అంటే ఎవ్రీ వీక్ కట్టలేం గదా! పంతులు గారికి చక్కగా ఇచ్చేసేయండి గుడికెళ్ళినప్పుడు. గుడిలో పంతులు గారి ఇంటిల్లో వాడుకుంటారు. లేదా మీరెవరో ఒకళ్ళకివ్వండి చక్కగా. మన ఇంట్లో చేసే వాళ్ళకైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. తప్పు లేదసలు అందులో. మంచిదే గానీ మనకెటువంటి లాస్ లేదు. అక్కడికి కలసంది కూడా అయిపోయింది డౌటు. ఇంకా 7 వారాలు నాన్ వెజ్ తినకూడదా? అంటే నేనైతే తిననండి. 7 వారాలు తినను. మొత్తం పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా తినను. ఇంకా అది మీరుండే పరిస్థితిని బట్టి. అంటే మీకు తినకుండా జరగదు, బయటికెళ్తారు, మీ ఆఫీస్ వర్క్స్ ఇట్లా ఏదో ఒక ఉంటాయి అనుకుంటే, మీ పరిస్థితిని బట్టి మీరు చూసుకోండి. సాటర్‌డే రోజు తినకుండా అట్లాగో. కానీ నేనైతే తిననండి. నేను నాది చెప్తున్నాను. నాన్ వెజ్‌ది కూడా అయిపోయింది గదా! ఇంకేం డౌట్‌లొస్తున్నాయి ఫ్రీక్వెంట్‌గా. ఆ!
స్వయం పాకం అదే భోజనానికి పిలవాలి కంపల్సరీ కదా, ఎవరు వస్తారు భోజనానికి అని కొంతమంది అలా కూడా అడుగుతున్నారు. ఎవరు రారు అనుకుంటే కనుక నేను చేసే పద్ధతి ఏంటంటే, నేను స్వయం పాకం తీసుకెళ్ళి గుడిలో పంతులు గారికి ఇచ్చేసి గుడిలో దర్శనం చేసుకుని వచ్చి భోజనం చేస్తానన్నమాట. అట్లా చేస్తే సరిపోతుంది. ఇంకా ఇంతవరకు డౌట్స్ వరకు అయితే అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకొకటండి, ముఖ్యంగా ఇవాళ చెప్పాలనుకుంది ఏంటంటే, 7 శనివారాల వ్రతం చేసేనా ఇంకొక పూజ ఏది చేసినా లేకపోతే ఇప్పుడు పారాయణలు ఉంటాయి కదండి కొన్ని, ఇన్ని ఇన్ని వారాలని చేసుకుంటారు కదా, అట్లా ఏది చేసినా ఏంటంటే మనకొక పద్ధతి అలవాటు అవటం కోసం ఇన్ని రోజులు ఒక మండలం అనో 21 రోజులనో ఇన్ని వారాలనో పెడతారనమాట. ఎందుకు? మనకు ఒక కనెక్షన్ ఏర్పాటు అవ్వటం కోసం. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా మనం అది లేకపోతే ఉండలేము అన్న టైపుకి వచ్చేయాలి. మనకి 7 వారాలు చేసాము అంటే 8వ వారం 7 వారాలు అయిపోయినాక అమ్మయ్య నా పూజ అయిపోయింది, వాళ్ళకి 7 వారాలు అయిపోయింది, ఇట్లా ఉండకూడదండి. ఇక అది మనకు ఒక కనెక్షన్ వచ్చేయాలి. 8వ వారం ఆటోమేటిక్గా మీరు పూజ చేసుకోవాలి అంతే. ఈ 7 వారాలు చేసింది 8వ వారం నుంచి 9వ వారం అట్లా కంటిన్యూ లైఫ్ టైంకి వచ్చేయాలండి. ఇంకా దీపాలు పెట్టాలి ఇవన్నీ పక్కన పెడితే నమ్మకం అనేది ఎప్పుడూ ఉండాలి. నాకైతే ఎట్లా అయిపోయిందంటే ఈ 7 వారాలు చేసిన అంటే ఈ వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే అన్ని రోజులను ఫిక్స్గా చెప్పను కానండి, మ్యాక్సిమం నేను స్వామికి 2 అమ్మలకి అష్టోత్తరాలు చేసుకుంటాను. ఇంకా కుదిరితే పచ్చిపూలున్నా లేకపోయినా తులసి దళాలు ఇంట్లో ఏముంటే అదేనండి. మీకు ఉంటే కనుక నా దగ్గర క్లిప్స్ పెడతాను చేసుకున్నవి. కుదిరితే పిండి దీపాలు పెట్టుకుంటా, 2 కుదిరితే 2, 7 కుదిరితే 7, కుదరకపోతే అసలు ఏది లేదు, మామూలు ఇత్తడి దీపాల్లోనే పెట్టుకుంటా. ఇంకా దీపాలు ఎందులో పెట్టాలంటే ఉంటే బంగారు దీపం పెట్టండి మరీ మంచిది, లేకపోతే వెండిది పెట్టుకోండి ఇంకా మంచిది. అసలు లేదంటే ఇత్తడి పెట్టుకోండి, అది మాకు శక్తి లేదు అంటే మట్టి దీపంలో పెట్టుకోండి. ఎందులో పెట్టినా దీపమేనండి. ఇవన్నీ ఏంటంటే అలంకారం అంతే. దీపం పరబ్రహ్మస్వరూపం అంటారు కదా, ఇవన్నీ అలంకారానికి అంతే. చూసి మనం మురుసుకోవటమే అంతే. ఇప్పుడు ఎట్లా మన పిల్లలకి డిఫరెంట్ బట్టలు వేస్తాము, వేసి చూసుకుని ఎంత మురుసుకుంటాం మనం, అట్లాగేనండి పిల్లలకి అన్ని రకాల డ్రెస్సులు కొంటాం. అవసరమా అంటే సేమ్ ఇది కూడా అంతే. ఇక అది మన అవసరం, మన ఇష్టాన్ని బట్టి మనం అలంకారం చేసుకుంటాం, చక్కగా చూసి మురుసుకుంటాం అంతే. ఇదొకటి దీపాల గురించి చెప్పాలనుకున్నా. ఇంకా పూజ అనేది పర్సనల్ అండి. ఎవ్వరు మీకు ఎట్లా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోండి. కాకపోతే శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. ఆ కాసేపు మీరు అన్నీ పక్కన పెట్టి చక్కగా దేవుడి మీదే ధ్యాస పెట్టుకొని పూజ చేసుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. ఇంకోటండి, మనకి నమ్మకం చాలా ఇంపార్టెంటు. ఇవాళ అవ్వలేదు కదా అని వదిలేయద్దు. మీరు దేవుడి మీద ఎప్పుడు నమ్మకం ఇది కాదు. ఇంకోటండి, చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ట్రెండింగ్ అయిపోయింది, 7 వారాల వ్రతం ట్రెండింగ్ అయిపోయింది, అందరూ అదే మొదలు పెడుతున్నారు. కొంతమంది ఇట్లా సెటైర్గా మాట్లాడుతున్నారు. ఏంటండి ట్రెండ్ అయితే తప్పే ఉంది? ఓ చీర ట్రెండ్ అవ్వచ్చు, ఒకటి నగలు ట్రెండ్ అవ్వచ్చు, ఒక మూవీలో చెప్పిన డైలాగ్ ట్రెండ్ అవ్వచ్చు, కానీ పూజలు ట్రెండ్ అవ్వకూడదు. అంటే తప్పే ఉందండి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు పూజ చేసుకుంటే తప్పే ఉంది లేదు కదా, మంచే జరుగుద్ది కానీ తప్పైతే జరగదు కదా. ఇంకొకటి, వెళ్ళి అక్కడ ఆ రాయి పెట్టుకుంటే మంచిది జరుగుద్ది, ఇది పెట్టుకుంటే జాతిరత్నం పెట్టుకుంటే మంచి జరుగుద్ది, ఆ పూజ అక్కడికి వెళ్ళి చేస్తే మంచి జరుగుద్ది అని కొంతమంది దొంగబాబాలు రకరకాలుగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. దానికంటే మనం ఏదున్నా స్వామి దగ్గర మొరబెట్టుకుంటే ఆయన తీరుస్తాడు మన కష్టాన్ని, ఇట్లాంటి వాటిని నమ్మకుండా ఉంటే అనేది నా అభిప్రాయం. మీరేమంటారో దీని గురించి తప్పకుండా చెప్పండి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. నేను ఇప్పుడు యూట్యూబ్లో వాయిస్ మెసేజ్ పెట్టే ఆప్షన్ ఒకటి వచ్చింది. సో మీకు ఏ డౌట్ ఉన్నా అడిగితే నేను మీకు క్లారిటీగా అక్కడే మెసేజ్ పెట్టేస్తాను, ఓకేనా. సో ఏ డౌటు లేకుండా మీకు చేసుకోవాలి అని అనిపిస్తే అంతా ఆయన మీద భారం వేసేసి చక్కగా మొదలు పెట్టేసుకోండి పూజ. ప్రసాదాలు అంటారా, మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి. అందులో ఇంపార్టెంట్ అయితే మార్నింగ్ నువ్వుల లడ్డు, నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయండి, ఈవినింగ్ ఏమో అరటిపళ్ళును లడ్డు. స్వామికి లడ్డు ప్రియం అంటారు కదా, అట్లా లడ్డు ఉంటుంది ఈవినింగ్ ప్రసాదం. ఇంకొకటి, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అండి.
మీకు నచ్చిన పూలతోటి రకరకాలుగా అలంకారం చేసుకొని చూసుకొని మీరే మురుసుకోండి అంతే. సో నేను చెప్పేదైతే ఇదే అండి. ఇంకా చెప్పుకుంటా నేను ఎన్ని నిమిషాలు మాట్లాడానో కూడా నాకే తెలీదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోయేటట్టున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి. నాకు చెప్పాలనిపించింది ఎందుకో ఇవాళ, అందుకే వీడియో పోస్ట్ చేస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.